అండ్ ఇంకొకటి అతను చెప్తున్నది, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్ కి మెడిసిన్స్ వాడినా స్పెర్మ్ కౌంట్ పెరగకపోతే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఆ స్పెర్మ్ తో నేను ఐయుఐ చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్ తో ఐవీఎఫ్ చేయగలం, అంతేగాని ఐయుఐ మట్టికి ఎవ్వరూ చేయలేరు. ప్రపంచంలో టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్ తో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, దాన్నే ఇక్సీ అని కూడా అంటారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఆ పద్ధతిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చులే గానీ ఐయుఐ ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ తో టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్ తో చేయలేరు. అతనికి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసే టెక్నిక్ రాదు, ఆ టీసా టెక్నిక్ రాదు. టీసా టెక్నిక్ ఎట్లా చేయాలో కూడా తెలియదు. ఏదో జస్ట్ టెస్టిస్ పైన చిన్న నీడిల్ తో గుచ్చి స్పెర్మ్ తీసానని చెప్తాడు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయాలి అంటే దానికి టీసా అనే టెక్నిక్ ఉంటుంది. టీసా గానీ మైక్రో టీసీ గానీ చేయాలి. కానీ జస్ట్ అతను చిన్న నీడిలో ఒకటి గుచ్చేసి స్పెర్మ్ తీసి దాంతో మీకు ఐయుఐ చేస్తానని చెప్తున్నాడు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయడం అనేది చాలా ఛాలెంజింగ్ ప్రొసీజర్, ఫస్ట్ పాయింట్. అండ్ టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్ తో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ప్రొసీజర్ తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చులే గానీ ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతిలో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేరు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. అసలు అది అంత పచ్చిగా అవద్దని చెప్తా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. నేను చెప్తున్న ఈ విషయము స్టేట్ లో, ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ లో ఉన్న అందరు గైనకాలజిస్టులకి, అన్ని ఐవీఎఫ్ సెంటర్లకి తెలుసు. కానీ ఒక్కళ్ళు కూడా అతనికి అగెనిస్ట్ గా మాట్లాడటానికి మరి వాళ్ళకి భయమో లేకపోతే మరి ఏ రీజన్స్ ఉన్నాయో నాకైతే తెలియదులే గానీ అతను చేసే మోసము, నేను ప్రైవేట్ గా ఎవరినన్నా గైనకాలజిస్టులో గానీ లేకపోతే డాక్టర్ ఫ్రెండ్స్ నో గానీ కలిసినప్పుడు వాళ్ళు ప్రైవేట్ గా ఉన్నప్పుడు చాలా చెప్తారు, అంత దారుణంగా ఎట్లా చేస్తున్నాడు సార్